కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసి అన్నం టచ్ చేసిరు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకును ఈటల రాజేంద్ర ఫైనాన్స్ మంత్రికి సంబంధం లేని విషయం. విచారణలో ఏం జరిగిందని చెప్పారు? విచారణలో ఓపెన్ మీడియా మిత్రులు ఉన్నారు, అందరూ ఓపెన్గా జరిగింది. తనని అడిగిన క్వశ్చన్లు అన్నిటికి కూడా అన్నగారు జవాబు చెప్పిండ్రు. కానీ నేను ఒకటి ఇంజనీర్ అధికారులకు ఒక బొడిగే శోభక్క గాలన్నగా నేను ఒక మాట మీకు రిక్వెస్ట్ చేస్తాను. ఏంటంటే ప్రభుత్వాలు మారుతాయి, వస్తాయి, పోతాయి, కానీ ప్రాజెక్టులు డిజైన్లో, నిర్మాణంలో, క్వాలిటీలో మీరు పకడ్బందీ ఉండాలి. రాజకీయ నాయకులకి, ముఖ్యమంత్రులకు, ప్రభుత్వాలకి మీరు లొంగకూడదు. మీరు నిక్కచ్చిగా ఉన్నప్పుడే ప్రాజెక్టులు కానీ పనులు కానీ కరెక్ట్గా ఉంటాయి. కాబట్టి మీరు ఆనాడు కేసీఆర్ మాటకు లొంగినరా? మీ నిర్ణయం తప్ప, మీరు వేసిన డిజైన్ తప్ప. అసలు మీ రిపోర్ట్ ఏందో బయటికి రావాలి. కానీ ఒక బొడిగే శోభక్క మాజీ ఎమ్మెల్యేగా, ఒక ఉద్యమకారురాలుగా దోషులెవలో విచారణ అయిపోయిన తర్వాత దోషులెవలో బయటికి రావాలి. ఆ దోషులను తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో శిక్ష అనేది పడాలి. అప్పుడే ప్రజలు ఎవరు మంచోళ్ళు, ఎవరు నష్టం చేసిండ్రు అనేది ఇవాళ తేట తెలకు కావాలి.